రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయరసమే. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయరసమే. నీ నవ్వే బంగారాయమే, నీ చూపే నా కనికరమే. నీ నవ్వే నా బంగారమే, నీ చూపే నా కనికరమే. ఆరాధనా నా యేసయ్యకి, ఆరాధనా నా యేసయ్యకి. రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. నా జీవితాన్ని మార్చేది నీ దివ్యమైన వాక్యమే. నా జీవితాన్ని మార్చేది నీ దివ్యమైన వాక్యమే. నీ కొంచెం దయచేయుమా, నీ పాదాల చింత నాకు కొంచెం చోటు దయచేయుమా. ఆరాధనా నా యేసయ్యకి, ఆరాధనా నా యేసయ్యకి. రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. రాజులకు రారాజువు నీవు, ప్రభులకు ప్రభుండువు. హల్లెలూయా. పరిశుద్ధుడా నాయనా నీకు వందనములు తండ్రి. నా యేసయ్య నాయనా నీకే స్తుతి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నాయనా అనేకమైన పాటల్లో వాక్యాల్లో నాయనా నీ కృప ఉంచావు, నీ ప్రేమ ఉంచావు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. నా తండ్రి మరొక నూతన ఉదయకాల సమయంలో నేను స్తుతించే గొప్ప ధన్యత భాగ్యతను అనుగ్రహించినందుకు నువ్వు మరొకసారి నువ్వు మాత్రమే మహింపరచబడాలయ్యా. దాని స్తుతులకు స్తుత అర్హుడు పాత్రుడు నువ్వేనైనా, నీకే మహిమ. ఇగునన్న వాక్య ధ్యానాంశంలో ప్రభయ్యా నీ కృప చూపించు, నీ దయ చూపి ఇక అనర్హత కలిగిన ప్రభు నాకు, అర్హత లేని నాకు నైనా నాతో మాట్లాడమని దీవించమని సహాయం దయచేయమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనములండి. ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినములో ఈ యొక్క కొత్త సంవత్సరం ముందు 3వ దినమందు ఆయన స్తుతించే బాధ్యత ధన్యత మా అందరికీ ఆయన కేవలం కృపణ కలిగిందని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ఈ దినము మెఫీబోషెతు గురించి మనము కొన్ని మాటలు మనం విందామండి. మెఫీబోషెతు యొక్క జీవితం యొక్క మనము నేర్చుకోవాల్సింది ఏమై ఉంది, అలాగే క్రీస్తు ప్రేమ అని ఏమైనా ఇందులో కనబడుతుందా అనే కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. వాక్యం చూద్దామండి. 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారా? 2 సమూయేలు 9వ అధ్యాయము. పూర్వకాలం బట్టి
నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఆమేన్. చాలండి. చూడండి, ఈ మెఫీబోషెతు బహుశా మనందరికీ పరిచయమే అయినా సరే మరొకసారి వాక్యము గుర్తు చేసుకుని ధ్యానించుకుందాం. అయితే సౌలు దావీదు మొదటి నుంచి శత్రుత్వం. ఎందుకంటే దావీదు హెచ్చింపబడిన కొలది సౌలు శత్రుత్వం కూడా పెరిగిపోయి తన యొక్క నాశనమునకు అది కారణమైందని మనం గుర్తించవచ్చు. 16 సార్లు దావీదును చంపటానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలు. అలాగే అదే సమయంలో 2 సమయంలో 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సౌలు కుమారుడైన యోనాతాను వీరందరూ కూడా నాశనమైన ఈ యుద్ధ క్రమంలో అయ్యో ఈ చిన్న బిడ్డను 5 సంవత్సరాలు కలిగిన ఈ చిన్న బిడ్డను కూడా ఎక్కడ చంపివేస్తారని తన యొక్క ఆలనా పాలన చూసిన యొక్క దాది తనను రక్షించాలనే క్రమంలో తను పట్టుకుని పారిపోతుండగా వెళ్ళిపోతుండగా తన పడిపోవటం, ఆ చిన్న కుమారుడు కింద పడి 2 కాళ్ళు విరిగిపోవటం, కుంటివాడగడం అనేది మనకి 2 సమూయేలు 4 వచనంలో మనకి కనబడుతుంది. అయితే దావీదుకు యోనాతానుకు ఉన్న మంచి సంబంధం, ప్రాణ స్నేహితులుగా మనం మంచి బైబిల్లో మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, వాళ్ళ ప్రస్థానం కాదు, కానీ ఈ రోజు మనం మెఫీబోషెతు గురించి కాబట్టి దాని గురించి ఎక్కువ ధ్యానించుకుందాం. అయితే ఈ మెఫీబోషెతు చూడండి, కుంటివాడిగా దాది రక్షించిన క్రమంలో తన కుంటివాడు అవ్వడం జరిగింది. తన యొక్క ఇప్పుడు దీనస్థితి, ఎందుకంటే తండ్రి చనిపోయాడు, తాతగారు చనిపోయారు, తన వంశం అంతా చాలా పోయింది. తనకున్న భూమి కానీ ఆస్తి కానీ ఏవి కూడా తన యొక్క ఆధీనంలో లేవు. తన యొక్క అనుభవించడానికి కూడా ఏమీ లేవు. ఎందుకంటే అంతా కూడా దావీదు యొక్క రాజ్యంలోకి దాన్ని స్వీకరించబడటం, దాన్ని చేసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా దీనస్థితి ఎవరిదంటే మెఫీబోషెతు. అయితే దావీదులో మనం ఈ విషయం ఈ 9వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా ఒకటి చూడొచ్చు. ఇంకా యోనాతానుకి ఇచ్చిన మాటను నెరవేర్చడం అనేది చాలా ఆలోచించదగిన విషయం. ఎందుకంటే దీనత్వంలో మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, అధికారం వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి ఒక మనిషిగా. కానీ ఇక్కడ దావీదు ఎందుకంటే తన పరిస్థితి తను తెలుసు, ఏ స్థితిలో తన స్థితిని మరిచిపోలేనట్టుగా లేడు. కానీ చాలా సార్లు మనుషులుగా ఉన్న మానవత్వం ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అభివృద్ధి పెరిగిన కొలది మన యొక్క మొదటి స్థితి ఏంటో మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ దావీదు తన స్థితి ఏంటో, తన గతి ఏంటో, మొదటి నుంచి తన ఎన్ని బాధలు పడ్డాడో మొత్తం అన్ని కూడా గుర్తు చేసుకొని దేవుణ్ణి మహింపరచడానికి తను ఇష్టపడే మాటగా ఈ మాటను మనం ధ్యానించేసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, కొన్ని సంవత్సరములు ఎంతో బాధపడి, వేదన పడి, రోదన పడి అటువంటి కుటుంబంలోనే సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి యోనాతానును బట్టి ఎవరైనా ఉన్నారా ఒకసారి శేషించి ఒకసారి అన్వేషణలో చూడండి అన్నటప్పుడు ఆ మాటను మనం అక్కడ గమనించవచ్చు. అయితే ఎంతో భయంకరమైన స్థితిగతుల నుంచి శత్రుత్వం నుంచి దావీదుని దేవుడు కాపాడి విడిపించి రాజుగా చేసిన తరువాత ఒకసారి 2 సమూయేలు 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామండి. 2 సమూయేలు 8వ అధ్యాయము 15వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరిని నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను. చూడండి, నీతి న్యాయములు బట్టి అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి కింగ్డమ్, అంటే రైచియస్నెస్ కలిగిన కింగ్డమ్ ను తన దేవునికి భయంకరంగా దేవునికి విధేయతపూర్వకంగా అక్కడ మనం నడిపించుకోవటం అనేది, ఏర్పాటు చేయడం అనేది మనం ఆ వచనంలో మనం గమనించవచ్చు. అయితే ఇటువంటి క్రమంలోనే తన స్నేహితుడిగా ఉండిన యోనాతాను యొక్క యోనాతానుని బట్టి యోనాతానుకి మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడ మాట ఇవ్వడం జరిగిందంటే మనం వాక్యంలో చూడవచ్చు. 1 సమూయేలు 20 అధ్యాయము 14 నుంచి 17 వచనములు. సమయం తక్కువగా ఉంది కాబట్టి రిఫరెన్స్ చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను, వివరిస్తాను.
1 సమూయేలు 20 అధ్యాయము 14, 17. 14 నుంచి 17 నేనే చదువుతాను. నేను చదువుతున్నాను ఒకటో అండి. చదువు. 14. అయితే నేను బ్రతికి ఉన్న ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. 16, 17 కూడా. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. మరియు యోనతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. థ్యాంక్ యూ. అలాగే 42వ వచనం చదువుకుందాం. అది అధ్యాయం 42వ అధ్యాయం. ఇది అధ్యాయం 42. అంతటా యోనతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి నీ మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. చాలండి. చూడండి, ఈ వచనంలోనే చాలా కాలం, కొంతకాలం కిందట యోనాతాను తన ప్రాణ స్నేహితులకు ఉన్న కాలంలో ఇచ్చిన మాటను నెరవేర్పు వరకు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు వరకు దావీదులో మనం ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే మెఫీబోషెతు తనను మరలా పిలిచి, ఒకసారి చూడండి, శేషం ఎక్కడైనా ఉందేమో, శేషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి అన్వేషించండి అనేక మాటలను మనం ఒక మంచి ఇచ్చిన మాట నెరవేర్పు అనేక మనం దేవునికి మహిమకరమైన పరిస్థితిగా, ఆత్మీయ స్థితిగా మనం అక్కడ గమనించి మనం చూడవలసిన అవసరం చాలా ఉంది. అయితే చూడండి, ఎంతో దీనత్వంలో ఉన్న, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్న తన యొక్క తండ్రిని కుటుంబాన్ని, తన పితని యొక్క కుటుంబాన్ని కోల్పోయేటప్పుడు తన ఆ దీనత్వంలో దేవుని కనికరము ఈ విధంగా ఆయన మరలా పొందుకున్నాడు. అంటే కోల్పోయిన, అంటే రాజకుమారుడిగా ఉండే ఎవరండి, మెఫీబోషెతు. సౌలు తర్వాత యోనాతాను తర్వాత మెఫీబోషెతుగా అవ్వాల్సింది. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ కూడా చనిపోయి ఇప్పుడు ఏమి లేవు. ఎందుకంటే యోనాతానే ఒక రాజుగా అయ్యే ఉద్దేశించే యోనాతానికి లేనేటప్పుడు ఇంకా మెఫీబోషెతుకి ఇంకేముంటాయి? యోనాతాను అంతటా ఒకసారి యోనాతాను గురించి ధ్యానించినట్లయితే, దావీదును ప్రేమించడం కాదు, కానీ ఒక రాజు, నువ్వు రాజుగా అవుతావు, నా సంతానం నువ్వు గుర్తు చేసుకో, నాకు రాబోతున్న రోజుల్లో నువ్వు మేలు చెయ్యు అని ముందుగానే రాజుగా దావీదును ప్రోత్సహించడం మనం చూడవచ్చు. అది 1 సమూయేలు 18 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నువ్వే రాజుగా అవుతావు, నీకు సహాయకతగా నేను ఉంటాను అనేక మాటను ఆ విషయం ఎంతగా ఇచ్చించాడంటే యోనాతాను దావీదును, అంతగా దేవునికి మహిమకరంగా, దేవుని మాటకు విధేయతపూర్వకంగా మనం అక్కడ స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన స్నేహభావము ఆ యొక్క ఇద్దరి మధ్య మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క యోనాతానును బట్టి మేము కోల్పోయిన యొక్క మంచి సౌకర్యం, విలాసవంతమైన జీవితము, ఆనందకరమైన, సంతోషకరమైన జీవితమును మొత్తం కోల్పోయాడు ఎవరండి? మెఫీబోషెతు చిన్నవాడు, తనకి ఏం తెలుసు? 5 సంవత్సరాల యొక్క ఆ టైంలోని, కాపాడిన టైంలోని, దాది కాపాడిన యొక్క క్రమంలోని తన 2 కాళ్ళు పోగొట్టుకుని కుంటివాడిగా ఉన్న దీనత్వం యొక్క జీవితంలో దేవుని కనికరం ఏ విధంగా మళ్ళింది అన్నద ఈ రోజు మనం ధ్యాన వాక్యం. అయితే మనం కూడా చూడండి, యోనాతాను మంచితనం బట్టి, యోనాతాను చేసిన మేలుకరం బట్టి, మంచితనం బట్టి తన కుమారుడైన మెఫీబోషెతుకు ఇక్కడ ఉపకారం, లేదంటే మరలా కోల్పోయిన మంచి స్థితిగతులు, ఒక రాజకుమారుడిగా, ఆ మాటలు మనం 9వ అధ్యాయం అక్కడ చూడవచ్చు. సదాకాలము నీవు నా బల్ల యొద్ద భోజనము చేయుదువు. చదువుదామండి. 2 సమూయేలు 2 సమూయేలు 9వ అధ్యాయము. దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు
ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యుద్ధనే భోజనం చేయదు సెలవేయగా. చాలండి, థ్యాంక్ యూ అండి. చూడండి, అంటే కోల్పోయిన మంచి జీవితాన్ని మరలా ఇతను ఏ విధంగా తనకు మరలా కనికరం పొందుకున్నాడో మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ మనం కూడా యోనాతానుని బట్టి మెఫీబోషెతుకు ఒక కోల్పోయిన జీవితాన్ని మరలా పొందుకోవడం అయితే, మనం కూడా క్రీస్తుకు చెందిన ఎవరైనా వారిని మనం ప్రేమిస్తున్నాం అన్నది ఇక్కడ మనం గమనించవలసింది, ఒకసారి ఆగి గమనించవలసిన అవసరం చాలా ఉందండి. యోనాతాను చేసిన ఉపకారం బట్టి, మేలును బట్టి తన కుమారుడైన మెఫీబోషెతుకు తన యొక్క ఎంతో మేలు చేసేవాడిగా, ప్రేమించేవాడిగా, కోల్పోయిన స్థితిని మరలా ఇచ్చేవాడిగా దావీదు ఉన్నప్పుడు, మనం కూడా క్రీస్తు ద్వారా అనేకమైన మేలులు పొందుకొను. ఆ మేలు అనే మాట కూడా పనికిరాదేమో మన దృష్టిలో. మేలు అనే మాట కూడా, ఉపకారం అనే మాట కూడా పనికిరాదు. ఎందుకంటే క్రీస్తు అంత చేశాడు. మేలు ఉపకారం కన్నా ఇంకొక మాట వివరించడానికి లేదు. అంత చేశాడు, వివరించలేనిది అంత చేశాడు మన కొరకు. ఎందుకంటే కోల్పోయిన పాప శాప ఉన్న మన బ్రతుకులను మరలా ఆయన రాజ్యంలోకి, ఆయన ప్రేమలోకి చేర్చడం అనేది, ఆయన సిలువ వేయబడ్డం అనేది, ఆయన మరణము, ఆయన త్యాగము ఎంతో, అది మనం వివరించలేం ఆ ప్రేమను. అటువంటి దాన్ని బట్టి మనం కూడా క్రీస్తుకు సంబంధించిన వారు. ఎందుకు యోనాతాను చేసిన మేలును బట్టి యోనాతాను కుమారుడికి మేలుకరంగా ఉన్నట్లయితే, ఎటువంటి పాత కక్షలు ఏవి ఉంచుకోకుండా దావీదు ఒక నిర్మలమైన మంచి మనసుతోని మెఫీబోషెతుకు ఆ ప్రేమను చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుకు చెందిన వారు అనేకమైన మన సహోదరులు ఈ సమాజంలో అనేక మంది, మన సంఘంలో దైవజనులు లేదంటే విశ్వాసులు అనేక మంది క్రీస్తుకు సంబంధించిన వారు ఉంటారు. మనం ప్రేమించే వారిగా ఉన్నామా? మనం కూడా దీనత్వంలో ఉన్నవారికి కనికరం చూపించే వారిగా ఉన్నామా? చాలా దీనత్వంలో ఉన్న వారికి వారికి దేవుని ప్రేమను మన ద్వారా చూపించే వారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. మార్కు సువార్త 9:41 మనం చూసినట్లయితే, ఇగోండి, మీరు ఎవరైనా నా ప్రేరణ మీకు త్రాగటానికి గిన్నెలు నీళ్ళు ఇస్తే అతడు తన బహుమతును ఎంత మాత్రం పోగొట్టుకొని కూడా, నా బిడ్డలకు ఎవరైనా మీరు సహాయం ఒక ఆఫ్టర్ ఆల్ అంతే, ఒక గిన్నె నీళ్లు మీరు ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన విలువైన బహుమతి కూడా ఎంత మాత్రం పోగొట్టుకునేవాడు. చూడండి, అక్కడ ప్రాణ స్నేహితుడికి ఉన్న యోనాతాను బట్టి మెఫీబోషెతుకు ఆ ప్రేమను అందించినట్లయితే, మనం క్రీస్తుని బట్టి మన ఎదురుగా ఉన్న దీనత్వం కలిగిన వారు, లేదంటే మన ఎదురుగా ఉన్న క్రీస్తుకు సంబంధించిన బిడ్డలకు మనం ఏ రీతిలో మన ప్రేమను, మన కనికరమును మనం చూపిస్తున్నాము, ఒక మాదిరికరంగా మనం ఏమైనా ఉంటున్నామా అన్నది మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని నెగిటివ్ చూడకూడదండి. వాల్టర్ బ్రాగ్మన్ అని ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ లో ఒక మాట ఏమైనా ఉంటదంటే, మెఫీబోషెతును ఎందుకంటే పిలిచాడు, తన యొక్క వైకల్యం యొక్క ప్రస్తావన బట్టి. ఎందుకంటే దావీదుకు వీడే పెద్ద అయ్యి నా రాజ్యం మీదకి తిరిగి మళ్ళీ వస్తాడేమో నా యొక్క భయం కూడా లేదు. ఎందుకంటే వాడు కుంటివాడు కాబట్టి మరలా వాడిని పిలిచాడు. వాడిని పిలిచి అంత పెంచి పెద్ద చేశాడు, పోషించాడు. ఎందుకంటే తను కుంటివాడు కాబట్టి ఇంకెదురు తిరగలేడు అన్న అటువంటి వ్యంగ్యంగా మనం ఆలోచించకూడదు. వాల్టర్ బ్రాగ్మన్ అని తన యొక్క ఆ మాట పలుకుతారు. మనం అటువంటి నెగిటివ్నెస్ మనం చూడకూడదు. కానీ దేవుని యొక్క ప్రేమను ఇక్కడ ఎంతగా క్రీస్తుని కనపరుస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, దావీదు కాలానికి క్రీస్తు కాలానికి 1000 సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి క్రీస్తును దావీదు పరిచయం చేయబోతుంది. మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కూడా ఇది ఇటువంటి శత్రుత్వ దాస్యంలో, అపవాద దాస్యంలోకి వెళ్ళిపోయాం. యోనాతాను మంచితనం బట్టి కుమారుడైన మెఫీబోషెతుకు దావీదు కనికరం చూపిస్తే, మనల్ని ప్రేమించి మనల్ని ఇంకా మన కొరకు మరణించిన, సిలువ వేసిన క్రీస్తు అపవాది దాస్యత్వంలోకి వెళ్ళిపోయాము. అపవాది మీద ఉండే కోపం బట్టి మనల్ని ప్రేమించడు. ఇక్కడ క్రీస్తు ప్రేమను ఏ విధంగా మనం చూడాలో ఒకసారి మనం ఆలోచించినట్లే చూడండి. అపవాదం ఉండే కోపము, అపవాదం ఉండే శత్రుత్వము మీద ఎటువంటి
ఆ మనసులో పెట్టుకోక మన ప్రేమను మాత్రమే క్రీస్తు చూపిస్తున్నాడు ఇక్కడ. మనం ఆయన అపవాదాశ్రతులకు మనం అందరు సమాజంలో అందరూ వచ్చేసాం. ఆ రోజు దాది చేసిన యొక్క తప్పిదం మరి అనొచ్చో లేదంటే పొరపాటు అనొచ్చో తెలియదు కానీ ఆ రోజు చేసిన యొక్క ఆదాము అవ్వ ఆ అవిధేయత అవ్వచ్చో లేదంటే ఆ ఆ దేవునికి ఆజ్ఞను అతిక్రమించడం అవ్వచ్చు. మనమందరం కూడా పాపస్థితిలోకి మనం వచ్చేసాం. పాపస్థితిలోకి మనందరం కూడా పాప శాపంలోకి మనందరం కూడా వచ్చేసాం. అటువంటి స్థితి కలిగిన మన యెడల ఆయన కనికరము. ఎందుకంటే రాజు దగ్గర భోజనం ఎవరు చేస్తారండి? సేనాధిపతులు చేస్తారు. లేదంటే తనతో సమానం కలిగిన హోదా కలిగిన వారు చేస్తారు. లేదంటే తన కుటుంబస్తులు చేస్తారు. అంతకు మించి వేరే వాళ్ళకి ఎంట్రన్స్ లేదు. ఆ మిగతా వాళ్ళందరూ కూడా బయటే రూమ్ బయటే ఉంటారు. కానీ నా నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయదువు అనే ఆ మాటను మనం గమనించినట్లయితే ఒక రాజకుమారుడిగా మొత్తం పోగొట్టుకున్న పరిస్థితిని స్థితిగతులన్నిటిని కూడా మరలా ఆ కుంటివాడనైన దీనత్వం కలిగిన మెఫీబోస్తు ఏ విధంగా పొందుకున్నాడో మనం ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. చూడండి అక్కడ 8వ వచనం ఇంకొకసారి మనం గమనించాలి. చూద్దామండి. 9వ అధ్యాయం 8వ వచనం. 9వ వచనం 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును సరిపోద్ది చూడండి. అంతే అక్కడ అతను నమస్కరించి ఆ ముందు మాటలు మనం చూసినట్లయితే సాగిలిపడి అంటే తనకి ఇంకా శరీరానుసారంగా ఉండడం ఉండే తన అంత వైకల్యంతో ఉండేటప్పుడు సాగిలిపడి నమస్కరించడం అంత అవసరం అండి? శరీరానుసారంగా ఇది చాలా కష్టతరంగా ఉంది కదండి. ఈ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే అని అవసరం అండి, అవసరం. కానీ ఈ దినాల్లో మనకు అదే లేదు. ఒకసారి ఆలోచిద్దాం, గమనిద్దాం ఒక సెకండ్. చూడండి, కుంటువాడనైనా మొత్తం ఒకవేళ సౌలు యోనాతాను ఉంటే రాజభోగమే. కానీ ఇప్పుడు అంత ఏమీ లేదు. చాలా ఎక్కడో దూరం ఒక మారుమూల లోదేబారులో అక్కడ మాకీరు. లోదేబారు అంటే దాని అర్థం పచ్చిక లేని ఎండిన ఎక్కడో దూరాన ఎవరికి కనబడలేని చోట మాకీరి అంటే నల్లని వాడు, అప్పులు ఇల్లు. అక్కడ అంతటా దీనస్థితిలో ఉండే ఆ బ్రతుకును మరలా పిలిచేటప్పుడు తనకి శరీరానికి అంత వైకల్యం, 2 కాళ్ళు పోయి నడవలేని పరిస్థితి, అటు ఇటు కర్రలు పెట్టుకుని నడుచుకుని అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రాజు పిలగానే సాగిలిపడి నమస్కరించి, అయ్యా నేనేనయ్యా, చూడండి, చచ్చిన కుక్కను వంటి వాడైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుని నేను ఎంతటి వాడునో. ఎంత దీనత్వం ఉంది! ఈ దీనత్వం ఈ దినాన మనలో, మీలో, నాలో, మనందరిలో ఉండాలండి. ఈ దీనత్వం లేక మనం ఆయన ఇచ్చిన మహిమను మనం కోల్పోతున్నాం. ఆయన ఇచ్చిన దైనందిన జీవితాన్ని మరలా మనం కోల్పోతున్నాం. కోల్పోయిన రాజభోగాన్ని యోనాతాను మంచితనం బట్టి తన కుమారుడైన మెఫీబోషెతు చేసినట్లయితే మనము యోనాతాను మంచితనం బట్టి అక్కడ చేస్తే, ఇక్కడ క్రీస్తు అయితే అపవాది చేసిన కుట్ర, తంత్రం, చెడ్డతనం, మూర్ఖత్వం లేదంటే పాపం వలన, శత్రుత్వం వలన మనల్ని ప్రేమించాడు. చూడండి, అంతే ఇక అక్కడ దానికి రివర్స్ అన్నమాట. దావీది అంతటికంటే ఆ ప్రేమ కన్నా 2 అంతల ప్రేమను మన ఎడల క్రీస్తు చూపించడం ఇక్కడ మనం గమనించవచ్చు. మనకి ఈ రోజు మనం మెఫీబోషెతు జీవితంలో మనం గమనించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి చూద్దామండి. మెఫీబోషెతుకు అర్థము సిగ్గును నాశనం చేసేవాడు, సిగ్గుకరం. ఎంత అవమానం, సిగ్గు. ఎందుకంటే మొత్తం తన కోల్పోయిన పరిస్థితి ఎంత దీనస్థితి అండి. ఎంత రాజభోగంలో ఉండేవాడు ఈ స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే మెఫీబోషెతుకు మరొక పేరండి మెరుబ్బేలు. 1వ దినవృత్తాంతాల కాండము 8వ అధ్యాయం 34. అందులో క్లియర్ గా ఉంటది. యోనాతాను కుమార్ అవసరం లేదండి, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అయితే 1వ దినవృత్తాంతాల కాండము 8వ అధ్యాయం 34లో మనం చూడొచ్చు మెరుబ్బేలు. మెఫీబోషెతుకు అర్థము సిగ్గును నాశనం చేసేవాడు, సిగ్గుకరం.
మెరుబ్బీలకు యోనాతాను అర్థం కుమారుడు మెరిబ్బియలు మీకాను కనెను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మెరుబ్బేలకు అర్థము తిరుగుబాటు, మెఫీబోషులకు అర్థము సిగ్గును నాశనం చేసేవాడు, సిగ్గుకరం. అలాగే తిని ఉండే ప్రదేశము ప్రాంతం పేరండి లోదేబారు. లోదేబారుకు అర్థము పచ్చిక లేని లేదంటే ఎండిన చోట, ఎండిన ప్రాంతము. అలాగే మాకీరు, మాకీరు ఏంటో ఉన్న లోదేబార్ అనే ప్రాంతంలో మాకీరు ఏంటో ఉన్నాడు కదండి. మాకీరికి అర్థము నల్లని వాడు లేదంటే అప్పులు ఇల్లు. అంటే చూడండి, ఈ 4 అర్థాలు కూడా ఎంతో ఎంతో దీనత్వం కలిగిన, ఎంతో ఎంత తిరస్కరించిన అర్థాలతో కూడిన బ్రతుకు జీవితమును మరలా మరలా ఎక్కడ తీసుకొచ్చాడంటే, సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనం చేస్తే ఇక పరిస్థితులకి కనికరం పొందేవాడుగా దేవుడు తీసుకొచ్చాడు. అయితే దానికి మొత్తం ఈ నాలుగు అర్థాల్లో కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మెరుబ్బులకు అర్థం వచ్చే ఏమని మనం తెలుసుకున్నాం, తిరుగుబాటు. తను ఎక్కడ తిరుగుబాటు ఏం చేయలే. దావీదు ఏం చెప్తే తప్పకుండా అది చేయడం ప్రారంభించాడు. ఇగో సౌలు కుటుంబ పనివాడైన సేబాను పిలిచి, ఇదిగో సౌలు సంబంధించిన భూమి అంతటిని కూడా మరలా సాగు చేసి, ఈ 9వ అధ్యాయం అలా చదివితే కిందకి వెళ్ళినట్లయితే వచ్చిన మనకు కనబడతాయి. మరలా అదంతా సాగు చేసి, ఇదిగో తన మొత్తం తినికే ఎవరికి మెఫీబోషెతుకి అది ఇవ్వడం జరిగింది. సాగు చేసే దాని యొక్క ఫలానంతటం కూడా అది మెఫీబోషెతుకే చెందాలి. చూడండి, అంటే కోల్పోయినవన్నీ మరలా తిరిగి అక్కడ పొందుకోవడం జరుగుతుంది. అంతే మాత్రం కాకుండా ఒక రాజకుమారుడిగా, అంతే దీనత్వములో నుంచి ఒక రాజకుమారుడిగా తన మరలా కోల్పోయిన పరిస్థితిని మరలా పొందుకోవటం మెఫీబోషెతు జీవితంలో మనం గమనించవచ్చు. అంటే మన మెఫీబోషెతులు గమనించవలసినవి దీనత్వము మనం చూడాలి. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలోని ఆ దీనత్వం మనకు ఉండాలి క్రీస్తు పట్ల. వినయము, దావీదు ఏ నిర్ణయం ఏ ఉద్దేశం చెప్తే, ఇటువంటి ఆలోచన ప్రణాళికలు చెప్తే తప్పకుండా అక్కడ వారి జీవితంలో ఏ విధంగా పాటించడం, ఏ విధంగా నడుచుకున్నాడో మనం గమనించవచ్చు. అలాగే విశ్వాసము, దావీదు మీద ఎటువంటి విశ్వాసం అంటే, అమ్మో మా తాతను చంపేశాడు, మా నాన్న చంపేసాడు, నన్ను ఏమాత్రమే భయపడకుండా ఎంత విశ్వాసం చూపించాడంటే, పిలవగానే రావటం అనేది ఆ దీనత్వం మాత్రం ఉన్న పరిస్థితిని బట్టి కాక ఇంకొక వైపు మనం చూసినట్లయితే భయపడవలసిన పరిస్థితి కదండి. అమ్మో, శేషం నేనే కదా ఉన్నాను, మొత్తం నా వారు మొత్తం పోయారు కదా, నా వారు మొత్తం అంతమైపోయారు కదా, డిస్ట్రాయ్ చేయబడ్డారు కదా, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను కూడా ఏమైనా చేస్తారేమో అన్న భయం లేక భయపడక విశ్వాసం కనపరిచాడు. పిలిచిన వాడికి విశ్వాసం కనపరిచాడు. ఆ విశ్వాసం రాజభోగం అనుభవించడం జరిగింది. ఆ వినయము రాజభోగం అనిపించడం జరిగింది. ఆ దీనత్వము కోల్పోయిన రాజభోగం తను అనుభవించడానికి ఎంతో మార్గదర్శకంగా దారి చూపించనుగా తనకి జరిగింది. అంటే మనం కూడా క్రీస్తులో మనం కూడా అట్టివారమే ఉన్నాం. క్రీస్తు కూడా మనల్ని అదే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా క్రీస్తుకు సంబంధించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలని ఇది థామస్ అల్వా ఎడిసన్ ఒక మాట అంటుకుంది, దేవుడు నన్ను వెలిగించడు, నేను ప్రపంచాన్ని నేను వెలిగించానని అని మాటను మనం గమనించవచ్చు. టైటిల్ క్రీస్తుకు సంబంధించిన వారిని మనం కూడా ప్రేమించాలి. క్రీస్తుకు సంబంధించిన వారిని మనం కూడా ఆదరించాలి. క్రీస్తుని బట్టి మెఫీబోషెతుని బట్టి ఏమైనా మేలు జరిగిందని దావీదుకి ఏమీ లేదు. ఏముంది, తన తాతను తన మొత్తం ఆ టీమును ఆ గ్రూప్ను గుర్తు చేసుకుంటే మెఫీబోషెతుని కూడా మన పరిభాషలోనే వేసేయాలి, శేషాను కూడా తీసేయాలి. కానీ అటువంటి ఆలోచన మనసు అక్కడ దావీదు మనకు చూడడం కాక అసాధ్యం, కనబడట్లేదు. మనం కూడా క్రీస్తుని బట్టి మనతో పాటు ఉన్న వారిని, మన సమాజాన్ని, మన ఉద్యోగ పరిస్థితుల్లో, మన యొక్క బంధువులు, మన స్నేహితులు మనం ప్రేమించాలండి. అంటే క్రీస్తుకు సంబంధించిన వారంటే అది సంఘంలో వచ్చి బాప్తీసం తీసుకున్న వాడిని మాత్రమే కాదండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. సమాజం కాకపోతే మనం వివేచన పూర్వకంగా, మనం జ్ఞానపూర్వకంగా మనం ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించవలసిన అవసరము చాలా ఉంది. ఎందుకంటే దేవుడు అవిటివాడైన అంగవైకల్యంతో కూడిన మెఫీబోషెతును
తీసుకొచ్చి రాజభోగులను పెట్టేటప్పుడు మనం కూడా అంతకంటే అంగవైకల్యంతో, అంతకంటే అవిటివారంతో, పాప శాప స్థితిలో ఉన్నవారి మనల్ని, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయిన మనల్ని, ఎందుకంటే ఈ ఎటువంటి బలులు, ఎటువంటి ఆహ్, ఈ ఈ ఈ ఈ ఈ ఏం చేసినా మన మీద ఉన్న పాపం పోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో క్రీస్తు మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించినాక ఆ యొక్క ప్రేమ గుణాన్ని మనం గమనించవచ్చు. పాత నిబంధన ప్రకారము మెఫీబోషెతు అవిటివాడు, కుంటివాడు, యాజకత్వం చేయటానికి అర్హుడు కాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి కూడా అర్హుడు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారంగా దేవుని సన్నిధిలో వెళ్ళటానికి అర్హత లేదు, యాజకత్వం చేయటానికి అర్హత లేదు. అయితే అంతకంటే దరిద్ర స్థితిలో ఉన్న మన బ్రతుకులు, మన జీవితాల్లో తన సన్నిధిని పొందుకోవటమే కాదు, కానీ తన ప్రాణాన్ని మనము ఒక పణంగా పెట్టి మనల్ని తన యొక్క రాజ్యములో తీసుకెళ్లే హోదా మనం పొందుకున్నాం. చూడండి ఎంత వ్యత్యాసము, ఎంత మొత్తం టోటల్ గా మారిపోయింది కదండి. అక్కడ అసలు సన్నిధికి వెళ్ళటానికే అర్హత లేనప్పుడు అంతకంటే శరీరానికి అంగవైకల్యం, మనకైతే బ్రతుకులే అంగవైకల్యం. అటువంటి 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 స్థితిగతుల నుంచి తన యొక్క రక్షణ పొందుకునే బాధ్యత, ధన్యత మనకు వచ్చింది. అంతే కదండి. 2 పేతురు 2:9 ఒక మాట ఉంటది. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప మాట అండి. నిజమే కదా. మనం కూడా ఇటువంటి ఎంతో దీన స్థితిలో ఉన్న వారిని, మనల్ని ఆయన ప్రేమతో పిలిచాడు. అయితే అదే ప్రేమను బట్టి మనం కూడా ఇతరులు మనం ప్రేమించాలి. ఇతరులు మనం మనకన్నా దీన స్థితిలో ఉన్నవారిని, అలాగే క్రీస్తు సంబంధించిన ప్రతి ఒక్కరిని, ఒక దేవుని సంబంధించిన ప్రతి ఒక్కరిని, దేవుని బట్టే, క్రీస్తుని బట్టే మనం ప్రేమించాలి. కానీ మన ఎదుటి వారిని, వ్యక్తులు బట్టి మనం ఒకవేళ ప్రేమిద్దాం అనుకుంటే అది జీవితంలో ఎప్పటికూ జరగదు అనే మాటను కూడా మనం ఈ మాటను మనం గమనించవచ్చు. అయితే ఆ మెఫీబోషెతు కలిగి ఉన్న యొక్క దీనత్వం, వినయము, విశ్వాసం, ఈ 3 మన జీవితంలో ఉండి క్రీస్తుతో ఒక మంచి సంబంధము, క్రీస్తుతో ఒక మంచి సహవాసం కలిగి ఉండే వారిగా దేవుడు మనల్ని దీవించి, మనము ఇంకా మన యొక్క ఆత్మీయ అభివృద్ధి జీవితాల్లో ఇంకా సహాయం చేసేలాగా ఈ వాక్యము దేవుడు మనల్ని దీవించిన గాక. ఆమేన్. 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 మెఫీబోషెతు కలిగిన స్థితి. మెఫీబోషెతు ఆత్మీయ పాఠాలు ఎన్నో నేర్పించుతున్నారు. చక్కని మెఫీబోషెతును గూర్చిన ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించిన జాన్సన్ గారికి వందనాలు. వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు. గ్రేస్ మనోరంజనమ్మ గారు పాట పాడతారా? వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు, మితిలేని కృప చేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునుత్తమన ముంతనప్పగించినన్ కృపగల మన యేసు హత్తుచు ప్రేమించును. అవునండి ప్రియ మిత్రులారా, యేసు వంటి స్నేహితుడు, యేసు వంటి ప్రియమిత్రుడు మనకు ఎందెందు వెతికినా దొరుకుట అసంభవము. ప్రాణము పెట్టి ప్రేమించిన వాడు.
అతడు తన స్నేహితుల కొరకు ప్రాణము కంటే మిన్నగా ఏమి పెట్టగలడు? ప్రాణము పెట్టి మనలను ప్రేమించిన వాడు, ప్రాణము కోల్పోయిన, మరణం అనుభవించిన ఆయన మాట తప్పలేదు. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు. ఎంత ప్రేమించావు నాదా అనగా సమాధానముగా మేకులు కొట్టబడి దిగొట్టబడి బాహువులు, నిత్యముండే బాహువులు చాపి ఇంతగా ప్రేమించాను మెఫీబోషెతు, నా ప్రాణము ధారపోసి నీళ్ల వలె ఒలకబోసి నిన్ను ఇష్టపడుతున్నాను మెఫీబోషెతు అని సమాధానమే మౌనముగా వినిపించుతున్న సమాధానం. నన్ను ఎంతగా ప్రేమించి ఇంతగా ప్రేమించుటకు నేను అర్హుడనా అని మెఫీబోషెతు పోలిన వారమై మనము ఆయన ఎదుట సాగిలపడి ప్రశ్న వేసుకుందామా? కాళ్ళు విరిగిపోయిన మెఫీబోషెతు, ఏ సహాయము నోచుకొని మెఫీబోషెతు, ఏ ఆదరణ నోచుకొని మెఫీబోషెతు, సరిగా మెఫీబోషెతు ఉన్న స్థితిలో మనము కూడా ఉంటిమి. మెఫీబోషెతు సదాకాలము మహారాజు దావీదు భోజనపు బల్ల మీదనే పూజిస్తూ రాజవస్త్రములతో అలంకరించబడి రాజుగారి స్నేహితులై మెఫీబోషెతులను పోలి మనకు దక్కిన భాగ్యము, కృపా భాగ్యము, దేవుని సన్నిధి, రాజుగారి సముఖములో సదాకాలము భోజనము చేయుట మనకు ఎంత గొప్ప భాగ్యము. మెఫీబోషెతు చచ్చిన కుక్క వంటి వారము. మెఫీబోషెతులమై నమ్మకముగా రాజుగారి సముఖములో భోజనము చేయుట, ప్రయాసలెల్లా, యుద్ధ భయములు, అపవాదితో యుద్ధము చేయుట మన రాజు పని. మనము కేవలము రాజుగారి భోజనపు బల్ల ఎదుట భోజనము చేయుట మనకు దక్కిన భాగ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా చక్కని వాక్య పరిచర్య చేసిన జాన్సన్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, యాకోబు పాస్టర్ గారికి వందనాలండి, హెప్సిబా గారికి వందనాలండి, అలీషా పాస్టర్ గారికి వందనాలండి, సరళ హన్స్